పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్రప్రదేశ్ ఇక 29 జిల్లాల రాష్ట్రం. 3 కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్. 26 నుంచి 29కి పెరగనున్న జిల్లాలు. త్వరలో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాట్లు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, నూతనంగా ఒక మండలం. మంత్రుల కమిటీ సిఫార్సుకు సీఎం చంద్రబాబు ఆమోదం. ఏపీ రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియజేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదం తెలియజేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. పోలవరం జిల్లాగా రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లోని కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్లో ఏటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది. ఇక మార్కాపురం జిల్లాగా ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లలో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దారవీడు, తుర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు, వెనిగండ్ల, కనిగిరి, పెద్దచర్లపల్లి, చంద్రశేఖపురం, పామూరు, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంబం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. మొత్తం 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. అటు మరొకటి మదనపల్లి జిల్లాగా మదనపల్లి, తంబళ్లపల్లె, పొంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెద్దమాండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి, కొత్తకోట, చౌడపల్లె, పొంగనూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంబంవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తం 11.5 లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగాం మండలాన్ని టెక్లీ డివిజన్లో కలిపేందుకు మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలు కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. కాకినాడ డివిజన్లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లోని కలపాలని నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవి పెనుగొండ మండలంగా పేరు మార్చనున్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. దీంతో పాటు అద్దంకి, దర్శి నియోజకవర్గంలోని మండలాలను కలుపుతూ కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మరిపుడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురంను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో విలీనం చేయనున్నారు. పలమనేరు డివిజన్లోని బంగారుపాల్యాన్ని చిత్తూరు డివిజన్లో కలపనున్నారు. సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేబీపల్లి, కనిగిరి, వాల్మీకిపురం మండలాల్లో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. పొంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయనున్నారు. కడప జిల్లాలోని వంటిమిట్ట, సిద్ధవటంను రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నారు. కదిరి డివిజన్లోని అమడగురు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయనున్నారు. పుట్టపర్తి డివిజన్లో ఉన్న గోరట్ల మండలాన్ని పెనుగొండ డివిజన్లో కలపనున్నారు. నంద్యాల జిల్లా డోను రెవెన్యూ డివిజన్లోని బనగానపల్లె, అవుకు, కోవలకుంట్ల, నంద్యాల డివిజన్లోని సంజమాల, కొలిమిగుండ్ల మండలాల్లో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతం ఉన్న 17 జిల్లాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మిగతా 9 జిల్లాలు విజయనగరం, పార్వతీపురం, మాన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలమనాడు, అనంతపురం జిల్లాలో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులు చేర్పుపై అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.